హాయ్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 2024లో 4 ఎన్వైరన్మెంటల్ సమిట్స్ జరిగాయి, కానీ ఒక్కదానికి కూడా అవుట్కమ్ రాలేదు. 4 ఫెయిల్యూర్ అని చెప్తున్నారనమాట. ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే 4 పాయింట్స్ నేర్చుకుంటాం. ఫస్ట్, ఏంటి ఆ సమిట్స్ ఫెయిల్యూర్ అయిన సమిట్స్. సెకండ్, ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాయి. థర్డ్, ఫెయిల్యూర్ అవడం వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి. ఫోర్త్, అవి ఫెయిల్యూర్ అయ్యాయి, ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ వే ఫార్వర్డ్ ఏంటి. ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, ఏంటి ఆ సమిట్స్ ఫెయిల్యూర్ అయిన సమిట్స్ ఏంటి. 1992లో రియో ఎర్త్ సమిట్ అనేది జరిగింది. దాంట్లో 3 మేజర్ అవుట్కమ్స్ వచ్చాయి. ఒకటి వచ్చింది యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ కాంబాటింగ్ క్లైమేట్ చేంజ్. ఆ సమిట్ COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29th సమిట్ జరిగింది బాకు, అజర్బైజాన్లో. అది ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. సెకండ్, యునైటెడ్ నేషన్స్ కాంబాటింగ్ డెజర్టిఫికేషన్ అనే సమిట్ జరిగింది మనకు రియద్, సౌదీ అరేబియాలో జరిగింది. అది కూడా ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. దెన్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ సమిట్ కాలి, కొలంబియాలో జరిగింది. అది కూడా ఫెయిల్యూర్ అంటున్నాడు. దెన్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ 2022లో ఫామ్ అయింది. ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంటల్ అసెంబ్లీలో. ప్లాస్టిక్ ట్రీటీ అని కూడా అంటాం దీన్ని. ఇది కూడా ఫెయిల్యూర్ అంటున్నాడు. ఈ 4 ఎన్వైరన్మెంటల్ సమిట్స్ ఫెయిల్యూర్ అంటున్నారు. ఎందుకు ఫెయిల్యూర్ అంటున్నారు? ఫస్ట్ పాయింట్ ఏంటో చూసాం. సెకండ్, ఎందుకు ఫెయిల్యూరో చూద్దాం. ఫస్ట్, ఎందుకు ఫెయిల్యూర్. 2 థింగ్స్ ఉన్నాయి. మన నేషనల్గా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంటర్నేషనల్గా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. నేషనల్గా ఉన్న ఇంట్రెస్ట్, ఇంటర్నేషనల్గా ఉన్న ఇంట్రెస్ట్ డైవర్సిఫైడ్ అంటే డిఫరెంట్గా ఉంటే దానివల్ల కూడా ఫెయిల్యూర్ అవుతుంది. ఎగ్జాంపుల్, డెవలపింగ్ కంట్రీస్ ఎలా ఉంటాయంటే, నాకు క్లైమేట్ ఫైనాన్స్ కావాలి, నాకు మంచిగా ఫినాన్స్ ఉంటే నేను మంచిగా ఇంప్లిమెంట్ చేయగలను, క్లైమేట్ చేంజ్ తగ్గించగలను అంటాయి. కానీ డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉంటాయి, నా పీపుల్ యొక్క డెవలప్మెంట్ ఇంపార్టెంట్, నా డెవలప్మెంటే ఇంపార్టెంట్ అన్నట్టు ఉంటాయి. ఈ డైవర్సిఫైడ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నాకు ఈ క్లైమేట్ సమిట్స్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు. సెకండ్, ఇప్పుడు COP28 అని UNFCCC సమిట్ జరిగింది. దాంట్లో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ తీసుకొచ్చారు వెల్ అండ్ గుడ్. కానీ ఎవరు మానిటర్ చేస్తారు, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఎవరు రూల్స్ మేక్ చేయాలా, ఎవరు మాట్లాడట్లేదు. అంటే ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జరగట్లేదు, మానిటరింగ్ జరగట్లేదు. దీనివల్ల కూడా ఎంత నెగోషియేషన్ జరిగినా అవ్వట్లేదు. దెన్ క్లైమేట్ ఫినాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా UNFCCCలో ఏం చెప్పారంటే $1.3 trillion per year కావాలి క్లైమేట్ చేంజ్ తగ్గించాలి అంటే. కానీ అంత క్లైమేట్ ఫినాన్స్ ఎవరు ఇస్తారు అనే దాని గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదు. దీనివల్ల ఏంటి, చాలా రిపర్కషన్స్ వస్తున్నాయన్నమాట. అండ్ ఒక కంట్రీ ఏమో దాని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఆఫ్రికా ఏమో లీగలీ బైండింగ్ ట్రీటీస్ కావాలంటది ల్యాండ్ డిగ్రేడేషన్కి. దెన్ యూరోప్ ఏమో లీగలీ బైండింగ్ ట్రీటీస్ అవసరం లేదని చెప్తుంది. ఇలా డిఫరెంట్ డైవర్సిఫైడ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నాకు క్లైమేట్ నెగోషియేషన్ సరిగ్గా జరగట్లేదు. ఫస్ట్ పాయింట్ చూసాం, సెకండ్ పాయింట్ చూసాం. దెన్ థర్డ్ పాయింట్, దీనివల్ల ఈ క్లైమేట్ సమిట్ సరిగ్గా జరగకపోవడం వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి. ఏ ఇంపాక్ట్ వస్తుందంటే ద డిలేడ్ యాక్షన్స్. అంటే క్లైమేట్ చేంజ్ మనం ఏమనుకున్నాం ప్యారిస్ అగ్రిమెంట్లో 2 degrees Celsius or 1.5 degrees Celsius పెరగకుండా చూసుకోవాలని చూసాం. కానీ ఇప్పటికే 1.1 degrees Celsius పెరిగింది. ఇలా మనం ఏ అవుట్కమ్ రాకుండా సమిట్స్ మాత్రమే పెట్టుకుంటూ ఉంటే యాక్షన్ డిలే అయిపోతుంది. సెకండ్, ఎవరికి తగ్గ యాక్షన్ వాళ్ళు తీసుకోవడం మొదలు పెడతారు. అంటే ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్ ఫాలో అవుతారు. ఒక్కొక్కరు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు రీజనల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటారు. అది సెకండ్. థర్డ్, క్లైమేట్ చేంజ్ నెగోషియేషన్స్ పైన ట్రస్ట్ అనేది పడిపోతుంది గ్లోబల్గా. అది థర్డ్. ఫోర్త్ పాయింట్, నెక్స్ట్ ఫ్యూచర్ సమిట్స్ పైన ఎక్కువ ప్రెషర్ పడే ఛాన్స్ ఉంటుంది వీటి వల్ల. ఇలా 4 పాయింట్స్, 4 ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దెన్ వే ఫార్వర్డ్ ఏంటి, ఫ్యూచర్లో ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి. వే ఫార్వర్డ్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ వే ఫార్వర్డ్. దీంట్లో మనం ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ట్రస్ట్ ఇష్యూస్ సాల్వ్ చేయాలి. అది కానీ ప్రాపర్గా సాల్వ్ చేయగలిగితే మనకు మానిటరింగ్ మెకానిజం వస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం వస్తుంది. సెకండ్, క్లైమేట్ ఫినాన్స్ గురించి డెవలప్డ్ కంట్రీస్ ఒక డెసిషన్ తీసుకోగలగాలి. అప్పుడే ప్రాపర్గా డెవలపింగ్ కంట్రీస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాయి. అండ్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. అంటే ఎవరైతే ఎక్కువ ఎమిషన్స్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ మెజర్స్ తీసుకోవాలి, ఎవరైతే తక్కువ ఎమిషన్స్ చేస్తున్నారో వాళ్ళు తక్కువ మెజర్స్ తీసుకోవాలి. ఇటువంటి టైప్ ఆఫ్ థింగ్స్ తీసుకురావాలి క్లైమేట్ నెగోషియేషన్స్లో. ఇవన్నీ ప్రాపర్గా చేయగలిగితే ఇప్పుడు ఎలాగో 4 ఫెయిల్యూర్ అయ్యాయి, నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ సమిట్స్ అయినా ప్రాపర్గా గైడెన్స్తో ముందుకెళ్తాయి అని చాలామంది ఎకలాజికల్ ఎక్స్పర్ట్స్ కానీ ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్ కానీ చెప్తున్నారనమాట. దిస్ ఈస్ వై ఆల్ దీస్ 4 summits are failed and what we need to do in the next future summits.